హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ డిఎస్సి మరియు తెలంగాణ డిఎస్సి మరియు ఏపీ టెట్ టిఎస్ టెట్ సంబంధించిన టాపిక్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము. మరి అంశం ఏంటి అంటే అలంకారం అండి. మనం మాట్లాడుకోబోతున్న అంశం ఏంటి? అలంకారం అండి. ఈ అలంకార్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ అలంకార్ అంటే ఏంటో నేర్చుకోవాలి. చాలా సింపుల్ అండి. అలంకార్ అంటే ఆభూషణ్. అంటే ఒక స్త్రీకి అలంకరణ ఏ విధంగా ఉంటుందో, ఒక మనిషికి అలంకరణ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనము హిందీలో వచ్చే శబ్దాలని కావచ్చు, వాక్యాలని కావచ్చు, అర్థాలని కావచ్చు అలంకరణ చేస్తూ వెళ్తాము. కావ్యంలో కావ్యాన్ని బట్టి అలంకరణ విధానాన్ని చూపిస్తాము. అయితే ఈ అలంకరణ అంటే ఏ విధంగా ఉంటుంది? శబ్దాలని అంటే కంటికి కనిపించే శబ్దాలని అలంకరణ చేస్తాము. శబ్దం యొక్క అర్థాన్ని అలంకరిస్తాము. కొన్ని చోట్ల శబ్దాలు మరియు అర్థాలని కూడా అలంకరించడం అనేది జరుగుతుంది. అలంకరణ అంటే జస్ట్ చేంజ్ చేస్తాము. ఆ వాక్యంలో వినడానికి, చూడడానికి ఒక మిఠాస్ అనేది ఏర్పడే విధంగా పదాలని ఒక క్రమానుగతంగా చేర్చడం అనేది జరుగుతుంది. పర్యాయవాచి పదాలు వాడచ్చు, భిన్నార్థి పదాలు వాడచ్చు, ఏదైనా వాడనివ్వండి. అయితే చూసేది ఒకటి, అర్థాన్ని ప్రకటించేది ఒకటి. అంటే ఏ విధంగా అంటే ఒక మనిషిని తిట్టినా సరే చాలా స్వీట్గా తిట్టడం అనేది జరుగుతుంది. అంటే మనము నెగిటివ్గానే మాట్లాడతాం, కానీ ఆ నెగిటివ్ కూడా స్వీట్గా ఉంటుంది. సో ఇట్లాంటి పదాలని వాడేదాన్నే అలంకార్ అంటాము. మరి శబ్దాలంకార్, అర్ధాలంకార్, ఉభయ అలంకార్ అని చెప్పి అలంకార్ యొక్క టైప్స్ని 3 రకాలుగా మనము విభజించాము. ముందుగా శబ్దాలంకార్ గురించి నేర్చుకున్నట్లయితే మనము శబ్దాలంకార్లో మరి ఏమేమి వస్తాయి అనేది చూసినట్లయితే శబ్దాలంకార్లో అనుప్రాస్ అలంకార్ వస్తుంది, యమక్ అలంకార్ వస్తుంది, శ్లేష్ అలంకార్ వస్తుంది, అట్లానే వక్రోక్తి అలంకార్ వస్తుంది, అట్లానే విప్స అలంకార్ అనేది వస్తుంది. శబ్దాలంకార్ అనేది 5 రకాలుగా చూస్తే 1 అనుప్రాస్, 2 యమక్, 3 శ్లేష్, 4 వక్రోక్తి, 5 విప్స. ఈ 5 అలంకారాలు శబ్దాలంకార్లో వస్తాయి. అయితే అనుప్రాస్ యొక్క అలంకారాన్ని 4 రకాలుగా విభజించడం అనేది జరిగింది. ముందు శబ్దాలంకారం అంటే ఏంటి? పదాలని అలంకరించడం. జహ काव्य में चमत्कार का आधार केवल शब्द हो वह శబ్దాలంకార్ कहलाता है. అంటే ఏదైనా ఒక కావ్యంలో లేదా ఒక కవితలో ఆ అలంకరణకి ఆధారం కేవలం ఒక పదము మాత్రమే అయినట్లయితే, ఒక పదం మాత్రమే కావ్యాన్ని అందాన్ని సృష్టిస్తుంది అన్నట్లుగా ఉన్నట్లయితే అటువంటి దానిని శబ్దాలంకార్ అని చెప్తాము. शब्द अलंकार वह है जो शब्द विशेष पर आश्रित होता है.
अलंकार जिस किसी विशेष शब्द की स्थिति में ही रहे, शब्द की स्थिति में ही रहता है, उसके स्थान पर कोई पर्यायवाची रख देने से उसका अस्तित्व ना हो जाता है. అంటే నా రహే ఏదైతే మనము భావించిన సౌందర్యత్వము ఆ పదంలో మాత్రమే ఉంటుందో ఆ పదాన్ని అక్కడి నుంచి తీసి దాని యొక్క పర్యాయవాచి పదం అక్కడ పెట్టినట్లయితే ఆ సౌందర్యం అనేది ఆ వాక్యంలో కోల్పోతుంది. అటువంటి వాటిని అటువంటి స్థితిని అంటే పర్యాయవాచి పదం సేమ్ పదానికి బదులుగా పర్యాయవాచి పదం ఎప్పుడైతే మనం మారుస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ వాక్యంలో ఉన్న సౌందర్యత్వం అనేది కోల్పోతుంది. వాక్యం ఆ పదంలో ఉన్న సౌందర్యత్వం కోల్పోతుంది. అటువంటి స్థితిని మరి శబ్దాలంకార్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అదే మీనింగ్ అదే వస్తుంది, కానీ సౌందర్యత్వం కోల్పోతుంది. సో ఈ శబ్దాలంకార్లో ముఖ్యమైన అలంకారం ఏంటి అంటే మొత్తం అన్నీ ముఖ్యమే. మ్యాక్సిమం 80% ఆఫ్ ద పేపర్లన్నీ కూడా ఈ శబ్దాలంకార్ మీదే బేస్ అవ్వడం అనేది చూస్తున్నాను నేను రాసిన దగ్గర నుంచి. అయితే అందుట్లో అనుప్రాస అలంకారం అంటే ఏంటి, దాని యొక్క టైప్స్ ఏంటి అనేది చూద్దాం. जहाँ समान वर्णों की बार बार आवृत्ति होती है वह अनुप्रास अलंकार होता है. ఎక్కడైతే సమాన వర్ణాలు పదే పదే రిపీట్ అవుతాయో అటువంటి వాటిని అనుప్రాస అలంకార్ అంటాము. అంటే ఇక్కడ అలంకారం అనేది మనం చూసినట్లయితే శబ్దాలపైనే ఆధారం పడి ఉంటుంది ఫస్ట్ పాయింట్. అయితే సమాన్ వర్ణ ఒకే రకమైన వర్ణాలు రిపీటెడ్ అవుతాయి. లాలీ మేరే లాల్ కి జిత్ దేఖో తిత్ లాల్, లాలీ దేఖన్ మై గయి మై బీ హో గయి లాల్. ఇక్కడ లాలీలో లా వర్ణం అనేది రిపీటెడ్గా వచ్చింది. లా 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 చూడండి, ఎక్కువగా లా అనేది రిపీట్ అయింది, తా అనేది రిపీట్ అయింది, తిత్లో జిత్లో. అలాగా ఎక్కడైతే వర్ణాలు రిపీటెడ్గా వస్తాయో అటువంటి వాటిని అనుప్రాస అలంకార్ అంటాము. అయితే లైక్ ఇంకొక ఎగ్జాంపుల్, झम 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 मेघ बरसते है सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छन के, చంచం బిజిలీ చమక్ రహీ హై ఉర్మే ఘన్కే. సో ఇక్కడ జంజం కావచ్చు, చంచం కావచ్చు, చంచం కావచ్చు, ఇలాగా రిపీటెడ్గా మరి వచ్చిన పదాలన్నిటినీ అంటే వర్ణాలు రిపీటెడ్గా ఒక వాక్యంలో లేదా ఒక పదంలో వర్ణాలు అనేవి ఒకే రకమైన వర్ణాలు రిపీటెడ్ అయినప్పుడు లా 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 ఎక్కువగా రిపీట్ అయింది, అలాగే చా చా చా, ఝం ఝం ఝం, ఝా 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 ఝా. సో ఒక వర్ణం ఎక్కువగా రిపీట్ అయినట్లయితే అటువంటి వాక్యాలను అటువంటి కావ్యాలను అనుప్రాస్ అలంకార్ అంటాము. అనుప్రాస్ అలంకారం చూసినట్లయితే చకానుప్రాస్, వృత్యానుప్రాస్, శృత్యానుప్రాస్, లాటానుప్రాస్ ఆర్ అంత్యానుప్రాస్ అని చెప్పి వివిధ టైప్స్లో విభజించడం అనేది జరిగింది. ఒక 5 రకాలుగా అనుప్రాస అలంకారాన్ని విభజించారు. ఆ 5 రకాలు ఏమిటి చూసినట్లయితే చేకానుప్రాస్, సేమ్ అనుప్రాస అంటేనే ఒక లక్షణం ఉండాలి. ఏంటది? ఒక వర్ణం కానీ ఒక పదము కానీ రిపీటెడ్గా అవ్వడమే అనుప్రాస అలంకారం. అయితే అందులో చేకానుప్రాస యొక్క విశిష్టత ఏంటి అనేది చూస్తే జహా అనేక వ్యంజన ఏక్ బార్, అనేక వ్యంజన్ ఏక్ బార్ स्वरूप और क्रम से आवृत्ति होती हैं वे छकानुप्रास कहलाते हैं. చూడండి, బంధవు గురు పద్ పదుం, పద్ పదుం పరాగ్ సురుచి సువాస సరస్ అనురాగ్. ఇక్కడ పద్ పదుంలో ప అనేది ద అనేది పక్క పక్కనే ఒకేలాగా చూడండి. झम 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 मेघ बरसते है सावन के, झ మా झ మా झ మా అనే వర్ణాలు రిపీటెడ్గా వచ్చాయి కదా. సో झम 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 మేఘ బరస్తే హైసావన్కే అనే ఒక లైన్ వచ్చి, బరస్తే బాధలు వచ్చిన ఒక లైన్ వచ్చి అనుప్రాస అలంకారమే. అయితే దాంట్లో టైప్ ఏంటి అని అడిగినట్లయితే మనము చేకానుప్రాస అని చెప్పాలి. ఎందుకు చెప్పాలి? పక్క పక్కనే ఒకే రకమైన వర్ణాలు రిపీటెడ్ అయినవి. జా పక్కన మా, జా పక్కన మా, జా పక్కన మా రిపీటెడ్గా అయింది. ఇక్కడ కూడా అలానే పా పక్కన దా, పా పక్కన దా, పద్లో
పదూంలో పా పక్కన దా. సో రిపీటెడ్గా వచ్చినాయి. పదూము చకానుప్రాస్ చూడండి. పదూము అంటే ఒకే వర్ణము పక్కపక్కనే అనేక సార్లు రిపీట్ అయినట్లయితే, అంటే 2 లేదా ఎక్కువ సార్లు రిపీట్ అయినట్లయితే అటువంటి కావ్యాన్ని చకానుప్రాస్ అంటాము. సో చకానుప్రాస్ అంటే క్లియర్ అయింది అనుకుంటున్నాను. చూడండి, బంధువు గురు పదూమ పరాగ్ సురుచి సవాస సరస్ అనురాగ్ అనే పద్యంలో పరాగ్లో రాగా, చూడండి, పరాగాలో రాగా, అనురాగాలో రాగా అనేది ఒకే రకమైనవి. అలానే పదూంలో పద్ అనేది కామన్గా వచ్చింది. అలాగా ఇక్కడ ఒక వర్ణము అనేక సార్లు వచ్చింది అని చెప్పడానికి అనుప్రాస అలంకారం అంటున్నాము. అలానే వర్ణం పక్కన వర్ణము రిపీటెడ్ అయింది అనేది పా పక్కన దా ఎన్నిసార్లు? 2 సార్లు. అలానే రా పక్కన గా 2 సార్లు రిపీట్ అయింది అట్లానే. సో ఇట్లా ఉంటే చకానుప్రాస్ అంటాము. అలానే జమ్ 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 మేఘ్ బరస్తే హై సావన్కే, ఈ వాక్యం కూడా చకానుప్రాసే. చమ్ 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 గిర్తి తరువం సే చమ్ చమ్ చమ్, సరే. సో అలానే చంచం బిజిలీ చమ్మక్ రహి ఉర్మే గన్కే, సో చంచం అనేది ఇట్లాగా వచ్చిన లైన్స్ అన్నీ కూడా చకానుప్రాసే. మరి వృత్యానుప్రాస అంటే ఏంటి? జహ ఏక్ వ్యంజన్కి ఆవృత్తి హోతి హై. ఇక్కడ వ్యంజన్ ఒకటే, అంటే వర్ణ అనేది ఒకటే ఉంటుంది కానీ రిపీటెడ్గా. చూడండి, శేష్ మహేష్ గణేష్ దినేష్ సురేష్ జాహి నిరంతర్ గావయి. ఈ వాక్యంలో చూస్తే సా అనే వర్ణము రిపీటెడ్గా, అంటే అనుప్రాస యొక్క రూల్ ఏంటి? ఒక వర్ణము రిపీటెడ్గా రావడం, ఓకే అనుప్రాస. వృత్యానుప్రాస యొక్క రూల్ ఏంటి? ఒక వర్ణము అంటే పక్కనే ఒకేలాగా వచ్చిన వర్ణాలు, అంటే లైక్ పదూం జన్మ చమ్మ చమ్మ ఇలాంటివి మళ్ళీ రిపీటెడ్గా అయితే అదేమో మనం చకానుప్రాస అన్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఓన్లీ సా వర్ణమే. చూడండి, శేష్లో సా ఉంది, మహేష్లో సా ఉంది, గణేష్లో సా ఉంది, దినేష్లో సా ఉంది, సురేష్లో సా ఉంది. ఎక్కడా కూడా ఒక వర్ణంలాగా ఒక పక్క వర్ణాలు రాలేదు. ఇక్కడ ఒకే వర్ణము రిపీట్ అయింది కాబట్టి దీన్నే ఒకే వర్ణము ఎక్కువ సార్లు రిపీట్ అయితే వృత్యానుప్రాసని. ఒక వర్ణం పక్కన వర్ణము అంటే ఒకే పదము ఎక్కువ సార్లు రిపీట్ అయినట్లయితే, ఒకే పదము ఎక్కువ సార్లు రిపీట్ అయితే చకానుప్రాసని. ఒకే వర్ణము రిపీట్ అయితే వృత్యానుప్రాసని. మరి ఒకే భాగము అంటే మనకు వర్ణాల యొక్క స్థానాలు ఉంటాయి కదా, కంఠ, తాళవ్య, మూర్ధన్య, దంత, ఓస్ట్ అనే స్థానాలు ఉంటాయి కదా, అలాగా స్థానాలు ఉన్న వర్ణాలు మారుతాయి. లైక్ చూడండి, ఇక్కడ త్రేతయుగకి వ్యథామయి ఈ కదా దీన్ నారీకి. ఇక్కడ త్రేత్ తా తా థా తా థా థా ఎక్కువగా ఏ వర్ణం రిపీట్ అయింది? కథాలో థా. అలానే వ్యథామయిలో థా, అలానే త్రేతాలో తా ఎక్కువగా రిపీట్ అయింది. ఏంటి అంటే ఎస్, మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. వర్ణాల కంఠ వర్ణాల ఎక్కువగా రిపీట్ అయినాయా, దంత్య వర్ణాలు ఎక్కువగా రిపీట్ అయినాయా అంటే ఈ వాక్యంలో దంత్య వర్ణాలు అనేవి ఎక్కువగా ఈ కావ్యంలో త్రేతయుగకి వ్యథామయి కదా దీని నారీకి అనే కావ్యంలో ఉచ్చారణ స్థానాలు, దంతకు సంబంధించిన ఉచ్చారణ స్థానాలకు సంబంధించిన వర్ణాలు ఎక్కువగా రిపీట్ అయింది కాబట్టి దీన్ని श्रुत्यानुप्रास अंटामू। जहाँ एक ही उच्चारण स्थान से उच्चरित होने वाले व्यंजनों की आवृत्ति అంటే దంతకు సంబంధించిన ఆవృత్తి ఎక్కువగా జరిగింది। దంత స్థానాలు త్రేతాలో తా తర్వాత తా ఉత్ అలానే వ్యథాలో థా కథాలో థా ఇవన్నీ కూడా మరి దంత స్థానాలు ఎక్కువగా రిపీట్ అయినాయి కాబట్టి దీన్ని తా థా కావచ్చు దా కావచ్చు ఇవన్నీ కూడా తా థా దా దా నా తా థా దా దా నా
సో ఇవన్నీ కూడా ఏంటివి, మనకి దంత్యస్థానాలు, దంత్యానికి సంబంధించిన. సో ఒకే స్థానాలకు సంబంధించిన వర్ణాలు, ఒక ఉచ్చారణ స్థానానికి సంబంధించిన వర్ణాలు ఎక్కువగా రిపీట్ అయినట్లయితే అటువంటి వాటిని శృత్యానుప్రాస అంటాము. మరి లాటానుప్రాస అంటే చూడండి, పూత కపూతుతో ధన్ సంచయ్, పూత సపూతుతో కా ధన్ సంచయ్. ఇక్కడ చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి, కానీ ఏదో ఒక వర్ణం మాత్రమే మార్పు జరుగుతుంది, అర్థాన్ని డిఫరెంట్గా చూపిస్తుంది. కపూత్ సపూత్ రివర్స్ భిన్నార్థి పదాలు అన్నమాట ఇవి రెండు కూడా. కపూత్ సపూత్ చూడడానికి అంటే ఇక్కడ పూత వచ్చింది, ఇక్కడ పూత వచ్చింది, ఇక్కడ పూత వచ్చింది, ఇక్కడ పూత వచ్చింది అని చెప్తున్నారు. పూత్లో కపూత్లో పూత్ పూత్ అలాగా. మరి ఇది వృత్యానుప్రాస కావాలి కదా, సంచయ్ సంచయ్ ధన్ ధన్ అని చెప్పి. కానీ వృత్యానుప్రాసలో మరి ఇంచుమించు మరి ఒకేలాగా మీనింగ్ని సూచిస్తుంది, కానీ లాటానుప్రాసలో మీనింగ్ ఆపోజిట్లో సూచిస్తుంది. దానికి కారణం ఏంటి అంటే కపూత్ సపూత్ అనే పదాలు ఏవైతే ఉన్నాయో భిన్నార్థి పదాలు ఇవి. కా అంటే నెగిటివ్ వర్డ్, సా అంటే మంచి పాజిటివ్ వర్డ్ అని అర్థము. సో ఇట్లా ఒక చూడడానికి ఒకే రకంగా ఉన్నప్పటికీ పదాలు మరి భావాన్ని భిన్నంగా చూపించినప్పుడు जब एक शब्द का वाक्य आवृत्ति समान अर्थ में होती है पर केवल తాత్పర్యగత భేద रहता है, తాత్పర్యం అనేది డిఫరెంట్గా ఉంటుంది, అటువంటి వాటిని లాటానుప్రాస అంటాము. అంత్యానుప్రాస అంటే किसी पद्य के चरणों के अंत में मिलने वाले तुक, तुक पद्य के चरण में आने वाले अंत्य में आने वाले तुक एक होना चाहिए. लाइक చూడండి ఇక్కడ విద్యావాన్ గుని అతి చాతుర్ రామ కాజ్ కరీవే కో ఆతుర్. చాతుర్ ఆతుర్ ఇక్కడ తుక్ అనేది ఒకేలాగా కలుస్తున్నాయి కాబట్టి అంత్యానుప్రాస అంటాము. చాలా స్పష్టంగా క్లియర్గా ఉంది, ఎక్కడా డౌట్ లేదు. చూసుకోండి ఒకసారి. అనుప్రాస అలంకార అంటే ఒక వర్ణము రిపీటెడ్గా రావడము, అనుప్రాస అలంకార. లాలి మేరే లాల్కి జిత్ దేఖే తిత్ లాల్, లాలి దేఖన్ మై గయి మై భీ హో గయి లాల్. సో వర్ణం రిపీటెడ్గా. శకానుప్రాస అంటే మరి ఒకే పదము రిపీటెడ్గా రావడం, పదంలో పదంలో పద్ అనేది రిపీటెడ్ అయింది. జంజం చంచం చంచం రిపీటెడ్ పదాలు ఇవి. పదాలు రిపీట్ అయినట్లయితే శకానుప్రాస. అలానే వృత్యానుప్రాస అంటే ఒకే వర్ణం రిపీటెడ్గా ఎక్కువసార్లు వచ్చినట్లయితే. అలానే మరి శృత్యానుప్రాస వర్ణస్థానము ఒకేసారి ఒక వర్ణస్థానము ఎక్కువసార్లు రిపీట్ అయినట్లయితే శృత్యానుప్రాస. లాటానుప్రాస ఇక్కడ కూడా పదాలే రిపీట్ అవుతాయి, కానీ తాత్పర్యం మాత్రము మరి డిఫరెంట్గా ఉంటుంది. పదాలు రిపీట్ అయ్యి తాత్పర్యం ఒకే దాంట్లో వచ్చేస్తేనేమో అది వృత్యానుప్రాసలో చూస్తాము, కానీ శకానుప్రాసలో చూస్తాము. చూడండి పదాలు చూడండి, శకానుప్రాసలో పదాలు ఒకేలా ఉన్నాయి కానీ అర్థం సామాన్యంగానే ఉంటుంది, అది శకానుప్రాస. అలా కాకుండా పదాలు ఒకేలా ఉండి డిఫరెంట్ మీనింగ్ని సూచించినట్లయితే అటువంటి దాన్ని లాటానుప్రాస అంటాము. తుక్ కలిసినట్లయితే, అంత్యాలు కలిసినట్లయితే అంత్యానుప్రాస అంటాము. ఇది అనుప్రాస అలంకార యొక్క భావము. సో అనుప్రాస అలంకారం అంటే ఇది. మరి యమక అలంకార, ఆ అలంకారలో శబ్ద అలంకారలో అనుప్రాస అలంకారం ఒకటి. అనుప్రాసలో మళ్ళీ తిరిగి 5 టైప్స్ ఏంటో నేర్చుకున్నాము. శకానుప్రాస అంటే ఏంటి, వృత్యానుప్రాస అంటే ఏంటి, లాటానుప్రాస అంటే ఏంటి, అంత్యానుప్రాస అంటే ఏంటి, ఇట్లా మొత్తం 5 టైప్స్ అనేవి నేర్చుకున్నాము దేంట్లో, అనుప్రాసలో. అలానే యమక్ అలంకారానికి వస్తే యమక్ అలంకారం శబ్దాలంకారంలో ఒక భాగము. సో ఈ కింది వాణిలో శబ్దాలంకార్ కానిది అని అడుగుతాడు. అట్లానే ఈ క్రింది వాణిలో అర్ధలంకార్ కానిది అని చెప్పి అడుగుతాడు. సో అప్పుడు మనం అలంకారాలు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. సో అలానే యమక అలంకారం అంటే ఏంటి, జహా ఏక్ హీ శబ్ద బార్ బార్ ఆయే కింటు अर्थ में भिन्न भिन्न हो वह यमक अलंकार कहलाती है. ఒకే పదము, కంటికి కనిపించేది ఒకే పదము. చూడండి,
कनक कनक ते सौगुनी मादकता अधिकाय यह काय बौराई नर वा పాయే బౌరాయి. ఇక్కడ కనక్ కనక్ కనిపించడానికి రెండు ఒకే పదం కనిపిస్తుంది, కానీ ఒక కనక్ అంటే దతూరా పువ్వు అని, ఒక కనక్ అంటే బంగారము అని. సో ఇలా మీనింగ్ని డిఫరెంట్గా చూపించేది. ఎక్కడైనా రెండు పదాలు వచ్చేసి కింద మీనింగ్ మారుతుంది అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి? ఏదైనా ఒక కావ్యంలో పక్క పక్కనే కంటికి కనిపించే రెండు పదాలు ఉండి ఆ కావ్యంలో మీనింగ్ని కనుక మనము చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి, ఒకదాన్ని తింటే ఏమో బౌరాయి మనిషి మాదకత్వంలోకి వెళ్ళిపోతాడు, అంటే పిచ్చ స్థితికి వెళ్ళిపోతాడు. అలానే రెండో దాన్ని తినక్కర్లా, ఊరికనే పొందితే బంగారాన్ని అలా మన దగ్గర ఉంది అంటేనే చాలా డిఫరెంట్గా ఉంటాయి ఆలోచనలు. సో ఇది ఇటువంటి స్థితిని, అంటే రెండు పదాలు కంటికి కనిపించడానికి ఒకే రకంగా ఉంటుంది, కానీ కనిపించడానికి రెండు ఒకే రకంగా ఉంటాయి, కానీ ఆ రెండిటి యొక్క మీనింగు డిఫరెంట్గా ఎక్కడైతే ప్రవర్తిస్తుందో, డిఫరెంట్గా ఎక్కడైతే ప్రజెంట్ చేస్తుందో, ఇక్కడ ఒక కనక దతూరా పువ్వు అని, ఒక కనక మరి ఏమని బంగారం అని ప్రజెంట్ చేస్తుంది మీనింగ్. కాబట్టి మరి ఇటువంటి కావ్యాలని యమక్ అలంకారము అని అంటాము. మరి శ్లేష అలంకారం ఏంటి? శ్లేష అలంకారానికి యమక్ అలంకారానికి డిఫరెంట్ ఏంటి చూడండి. శ్లేష్ కా అర్ధ హై చిప్కా హువా, ఒకే పదం ఇక్కడ రిపీటెడ్గా వస్తుంది. పైనేమో రెండు పదాలు పక్క పక్కన ఉంటాయి, కానీ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ శ్లేష అలంకారంలో ఒకే పదం రిపీటెడ్గా వస్తుంది, కానీ మీనింగ్ డిఫరెంట్. ఒకే పదం వస్తుంది, మీనింగ్ ఏమో పదం ప్రతి చోట చూడు. రహిమన్ పానీ రాఖియే బిన్ పానీ సబ్ సూన్ పానీ గయేన ఊబరై మోతీ మానుష్యున్, పదం ఒకటే, మూడు వాక్యాల్లో ఒకే పదం వచ్చింది, కానీ ఆ ఒకే పదానికి విభిన్న రకాల పదం ఒకటే పానీయే, కానీ ఒకే పదంతో డిఫరెంట్ మీనింగ్ని, ఒక చోటేమో జల్ అని, ఒక చోటేమో ప్రతిష్ట ఇజ్జత్ అని, ఒక చోటేమో చమక్ అని వాడడం అనేది జరిగింది. పానీ అనే పదములో ఎన్ని అర్థాలు ఉన్నాయి? 3 అర్థాలు ఉన్నాయి. పైన కనక్ కనక్ అనే రెండు పదాలలో ఒక కనక్కేమో దతూరా పువ్వు, ఒక కనక్కేమో బంగారము సోనా. కానీ ఇక్కడ పానీ అనే పదంలోనే పానీ అంటేనే జల్ అని, పానీ అంటేనే ఇజ్జత్ అని, పానీ అంటేనే మరి చమక్ అని ఇక్కడ వివరించడం అనేది జరిగింది. సో ఇట్లాగా ఒకే మీనింగ్లో, ఒకే పదంలో అనేక రకాల మీనింగ్స్ని తెలియపరచడం. అంటే ఫస్ట్ వాక్యంలో రహిమన్ పానీ రాఖియే, ఇక్కడ ఒక వాక్యమే ఇది. ఒక వాక్యంలో పానీ అనే ఒక పదం వచ్చింది, కానీ ఆ పానీ యొక్క మీనింగ్ బిన్ పానీ సబ్సూన్, మళ్ళీ సేమ్ రెండో వాక్యంలో మళ్ళీ పానీ అనే పదం ఒక పదమే, సేమ్ పానీ గయేన ఊబరే. సో మళ్ళీ మూడో వాక్యంలో పానీ అనేది. సో ఇక్కడ ఒకే పదము రిపీటెడ్గా వచ్చింది, పైన ఒకే పదము పక్క పక్కనే వచ్చి మీనింగ్లో మార్పు సూచించింది, కానీ ఇక్కడ ఒకే పదములో అనేక రకాల మీనింగ్లు దాగి ఉన్నాయి. కాబట్టి అటువంటి శ్లేష अलंकार దో भेद होते हैं, अभंग श्लेष एवं सबंग श्लेष. अभंग श्लेष में शब्दों का अंग भंग करना नहीं पड़ता, किंतु सबंग श्लेष में शब्दों का अंग भंग करके भिन्नार्थी की प्रतीति भी हो सकती है. సో అభంగ్లో మరి అసలు మీనింగ్స్ని మార్చడం కుదరదు, కానీ సభంగ్లో మాత్రం భిన్నార్థి పదాలని కూడా వాడడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మరి రహిమన్ పానీ రాఖియలో ఏ భంగ్ ఉందని చెప్పి అడిగితే సభంగ శ్లేష ఉంది అని చెప్తాం. ఎందుకు? పానీ యొక్క అర్థాన్ని చమక్ అని, ఇజ్జత్ అని, జల్ అని 3 భిన్నార్థి పదాలలో వాడడం అనేది జరిగింది. కాబట్టి సభంగ శ్లేష అలంకారం అని చెప్పి స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. అభంగ్లో అయితే ఒకే అర్థము, ఒకే మీనింగ్ని సూచించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, సో యమక్ అలంకారానికి మరియు
శ్లేష అలంకారానికి డిఫరెంట్ ఏంటో తెలిసింది అనుకుంటున్నాను. యమక అలంకారము కనిపించడానికి పదం ఒకేలా ఉంటుంది, పక్క పక్కన జంట పదాలులా వస్తాయి, రెండు జంట పదాలకి మీనింగ్ వేరు. కానీ శ్లేష అలంకారంలో ఒకే పదం రిపీటెడ్గా అన్ని వాక్యాల్లో అవుతుంది, కానీ వచ్చిన వాక్యంలో ప్రతి వాక్యంలోనూ దాని యొక్క మీనింగు మారుతూ ఉంటుంది. భిన్నార్థి పదాలని సూచించే వాటిని సభంగ శ్లేష అని, ఎటువంటి భిన్నార్థి పదాలు సూచించకుండా ఒకే పదాన్ని సూచించినట్లయితే అభంగ శ్లేష అలంకారాన్ని చెప్తాము. మరి వక్రోక్తి అంటే వక్రోక్తి, వంకర ఉక్తి అంటే మీనింగ్ వేరు. మీరు చాలా గ్రేట్ అండి, మీరు చాలా గొప్ప అండి అంటే వీడికి ఏదో దెబ్బేసి ఉంటాడు కాబట్టి చాలా గ్రేట్. మీరు దేవుడు అండి, మీ అంతటి వారు ఇంక ఎవరు లేరండి అని చెప్పి చమత్కారాన్ని ప్రదర్శిస్తాము. అంటే భావము మీనింగ్ ఒకలా ఉంటుంది, కానీ చెప్పే వర్డింగ్ ఒకలా ఉంటుంది. అటువంటి వాటిని మరి వక్రోక్తి అలంకార అంటాము. లిఖన్ బయటి జాగి సబ్ గహి గహి గరబ్ గారూర్ భయేన కేత్ జగత్ కే చతుర్ చితేర్. సో ఇక్కడ చూడండి, అందరూ రాయడానికి కూర్చున్నారు కానీ అందరూ జ్ఞానులే కానీ తెగ రాసేసిన వారు ఎవరూ లేరు అని చెప్పడానికి ఇక్కడ మనకి సింపుల్గా ఇక్కడ మరి చూపించడం అనేది ఒక వాక్యాన్ని, ఒక కావ్యాన్ని చూపించడం అనేది జరిగింది. వక్రోక్తి కా అర్థ హై వక్రోక్తి, ఇది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వంకర మీనింగ్ వస్తుంది, డిఫరెంట్ మీనింగ్ వస్తుంది అంటే మనసులో ఒకటి ఉంటుంది, పైకి భావన మాత్రం రివర్స్లో ప్రకటిస్తామన్నమాట. यानी घुमा फिरा कर कहना, जहाँ कहने वाला और सुनने वाला एक ही शब्द भिन्न भिन्न अर्थ को प्रकट करना, वह वक्रोक्ति अलंकार होता है. लिखन बैठे जाकी सब गाही गही గరబ్ గరూర్, మొత్తం అందరూ విజ్ఞాంసులు అందరూ కూడా, చాలా గొప్ప వాళ్ళందరూ కూడా రాయడానికి కూర్చున్నారు. భయేన కేత్ జగత్కే చతుర్చితేర కరు కూర్. సో ఇక్కడ ఎవరి యొక్క కలం కూడా రాయడానికి గొప్ప గొప్పగా రాతలు రచించేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా రచించేస్తున్నారు చాలా గొప్పగా. అంటే వినడానికి అది ఎట్లా ఉంటుంది అంటే చెప్పేవారేమో ఒక మీనింగ్తో చెప్తాడు, వినేవారు దాన్ని ఇంకొక మీనింగ్. సో చెప్పేవాడు మరి దాన్ని నెగిటివ్ని ఆశిస్తున్నాడా అంటే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఇది తెలుగులో కూడా చాలా వాక్యాలు చెప్పాను కదా. మనసులో ఒకటి ఆయనకేంట్రా బాబు, ఆయన ఒక వ్యక్తి ఎదుటివారు ఒక థర్డ్ పర్సన్ గురించి గొప్పగా మాట్లాడుతున్నప్పుడు ఆ థర్డ్ పర్సన్ అంటే నా ఎదురుగా ఉన్నవాడు ఒక వ్యక్తి గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి నాకు ఎప్పుడో ఏదో కీడు చేసి ఉంటాడు. అటువంటి సందర్భంలో నేను ఎదుటి వారిని బాధ పెట్టకుండా ఆయనకేంట్రా బాబు దేవుడు అన్నాను. సో ఇటువంటి సందర్భాన్నే మనము వక్రోక్తి अलंकारानी చెప్తాం. वक्रोक्ति अलंकार के दो भेद होते हैं, श्लेष वक्रोक्ति, काकु वक्रोक्ति. श्लेष वक्रोक्ति में श्लिष्ट शब्दों का द्वारा, काकु वक्रोक्ति में कंठध्वनि की विशेषता से भिन्न अर्थ को कल्पित किया जाता है. సో కాకు వక్రోక్తి అంటే మీకు తెలిసి ఉండాలి, పదాలే మరి కొద్దిగా క్లిష్టంగా ఉంటాయి, మీనింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అలా కాకుండా శ్లేష వ్యక్తి వక్రోక్తి అంటే పదాలు కూడా మిఠాస్ ప్రియతనాన్ని ప్రకటింపచేస్తాయి, కానీ అర్థం మాత్రం భిన్నార్థాన్ని ప్రకటింపచేస్తుంది. అటువంటి వాటిని మరి వక్రోక్తి అలంకార్ అంటాము. మరి విప్సా అలంకార అంటే ఏంటి? జహా ఆదర్, घृण, हर्ष, शोक, विस्मय को आदि भावों को प्रभावशील बनाने के लिए बार बार आवृत्ति किए जाते हैं, वह विप्सा अलंकार. చూడండి, वर्ण है कंपन,
उर के कंपन, शब्द शब्द है सुधि के दंशन, चरण चरण है आह. అంటే ఇక్కడ వర్ణ వర్ణ శబ్ద శబ్ద చరణ్ చరణ్లో ఒక అలంకారం ఉంది. అది ఏంట్రా అంటే ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచే వాటిని విప్స అలంకార్ అంటాము. ఇది శబ్దాలంకార అనే టాపిక్. శబ్దాలంకార అనే టాపిక్ని మనము క్లియర్గా స్పష్టంగా నేర్చుకున్నాం అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ చూసుకోండి. అనుప్రాస అలంకార్, అనుప్రాస అలంకార్ యొక్క టైప్స్, अनुप्रास अलंकार యొక్క టైప్స్ చేకానుప్రాస్, వృత్యానుప్రాస్, శృత్యానుప్రాస్, లాటానుప్రాస్, అంత్యానుప్రాస్. యమక్ అలంకార్ రెండు పదాలు పక్క పక్కనే వచ్చి ఆ పదాల యొక్క మీనింగ్ని డిఫరెంట్ చేస్తాయి. ఒకే పదంలో అనేక రకాల పదాలు దాగి ఉంటాయి, మీనింగ్లు దాగి ఉంటాయి. వాటిని శ్లేష్. వక్రోక్తి అంటే మనసులో ఒక భావన ఉంటుంది, ఎదుటి వారికి ఇంకొక భావన చేరుతుంది. విప్స అంటే ఆశ్చర్యాన్ని కలిగజేసే వాటిని విప్స అలంకార అంటాము. మరి ఈ అలంకార్ టాపిక్ గురించి మ్యాక్సిమం మీరు ఏం చేస్తారు అంటే, మరి ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్తో పాటు ఎక్కడ ఏ ఎగ్జాంపుల్ వచ్చినా ఆ ఎగ్జాంపుల్ కూడా గుర్తుపెట్టేసుకోండి. ఎందుకంటే అలంకార అనేది మనం డెఫినేషన్ని బేస్ చేసుకుని వెళ్ళాలి అంటే టైం వేస్ట్తో కూడిన పని. కాబట్టి శబ్ద వర్ణ వర్ణ శబ్ద శబ్ద చరణ్ చరణ్ విప్స బ్లైండ్గా గుర్తుపెట్టుకో. అట్లానే లిఖన బయటి జాకి సబ్ గహి గహి గరబ్ గరూర్, భయేన కేతు భయేన కేతే జగత్కే చతుర్ చితేర కరు. వకురోక్తి బ్లైండ్గా పెట్టుకో. అలానే రహిమన్ పానీ రాఖీ బిన్ పానీ సబ్సూన్ పానీ గయన ఊపిరి. శ్లేష్ బ్లైండ్గా పెట్టుకో. కనకో యమకు బ్లైండ్గా పెట్టుకో. అలాగా మరి మ్యాక్సిమం విద్యావాన్ గుని అతి చాతుర్ ఆతుర్, అంత్యానుప్రాస్, ధన సంచయ్ కబూత్ సబూత్, లాటానుప్రాస్, త్రేతాయుగ్, వ్యథామయి, కథా దీన్ నారి, శృత్యానుప్రాస్. అలానే మరి శేష మహేష్ గణేష్ వృత్యానుప్రాస్. అలానే జం జం చం 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 బంధవు గురుపద్ పదుమ పరాగ్, ఇవన్నీ కూడా చేకానుప్రాస్. అలానే అనుప్రాస్ అంటే ఏంటి? నెక్స్ట్ మనకి పాఠాల్లో వస్తున్న మరి కావ్యాలు భావాలు యొక్క అనుప్రాసులు తెలిసినట్లయితే, లైక్ బరస్తే బాధల్లో తెలిసింది, అట్లానే నీతి దోహలో వాటి యొక్క అనుప్రాస ఏంటి అనేది తెలుసుకోవడం. అలానే మరి మనం చదువుతున్న దగ్గర ఏ అనుప్రాసాన్ని మనము ఇంప్లిమెంట్ చేస్తామో అది ఖచ్చితంగా మీరు అనుప్రాసకు సంబంధించి ఏదో ఒక కోడ్ బండ గుర్తుగా ఏ రకంగా అయితే కావ్యాలని కావ్య గ్రంథాలని గుర్తుపెట్టుకుంటున్నారో ఇవి కూడా. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పటి వరకు 90% పేపర్స్లో రిపీటెడే వచ్చినాయి, కొత్తగా ఇంప్లిమెంట్ ఏది చేయలా. సో పాత పేపర్లో వచ్చిన పద్యాలు కావచ్చు, ప్రజెంట్ నేను మీకు ఇచ్చిన మెటీరియల్లో ఉన్న పద్యాలు కావచ్చు, ఇట్లా అలంకారాలని మ్యాక్సిమం ఇట్లానే గుర్తుపెట్టుకోండి. మనము ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు అంటే డెఫినేషన్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు చేయాలి అంటే మన దగ్గర లేనిది కొత్తది ఏదైనా అడిగినప్పుడు అది ఎందుకంటే డౌట్గానే ఉంటుంది ఆన్సర్కి ఇచ్చే వరకు కూడాను. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా పాటిస్తారని చెప్పి ఈ యొక్క వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.